రాజుగారి పూర్వాలు వేసుకుని హరీష్ గారికి తెలియజేస్తాం. రండి సార్. తర్వాత నుంచి బాధ్యతలు బరువులే ఉంటాయి. రాజుగారు గారికి వేయడానికి ఇంకో లేడీ ఇవ్వండి ఒకసారి. ఒక లేడీ విశ్వద సార్, ఇప్పుడు దాకా ఇలాంటి పద్ధతులు అనగలుగుతాం. 25 నుంచి 30 ఏళ్ల పాటు రాష్ట్ర వర్ధిల్లాలి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యత. 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 పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బగ్గా జగదీష్. నేను జీడబ్ల్యూఎస్సీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏపీ జీడబ్ల్యూఎస్సీ జేఏసీ కృష్ణా జిల్లా కార్యవర్గాన్ని ఎన్నికలు అనేది నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి గత 14 రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఏకగ్రీవంగా ఇక్కడికి వచ్చి అందరి సమ్మతం మీద కృష్ణా జిల్లా కార్యవర్గం పక్షాన చైర్మన్గా పువ్వుల కిరణ్ కుమార్ గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా రాజు గారిని, అదేవిధంగా కార్యవర్గ సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ప్రధానమైన సమస్యలు అనేకం ఉన్నాయి. ఆ ప్రధానమైన సమస్యల్లో ఏదైతే ప్రతి ఉద్యోగి 6 సంవత్సరాలు పూర్తి చేసుకోగానే ప్రతి ఉద్యోగికి అతను కనుక పదోన్నతి పొందకపోతే ఒక స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ అనేది వారికి మంజూరు చేస్తూ ఉంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు జాయిన్ అయ్యి దాదాపు 6.5 సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంలో కూడా ఇంతవరకు కూడా ఒక స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ దాదాపు ఒక 680 రూపాయల స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ కూడా కనీసం ప్రభుత్వం వారు ఇవ్వని విధంగా ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా నోషనల్ ఇంక్రిమెంట్లు కానీ, అదేవిధంగా ఇంతకు ముందు లేనటువంటి ఒక రేషనలైజేషన్ ప్రక్రియని ఈరోజు తీసుకువచ్చి మూకమ్మడిగా మేము పదోన్నతులు ఇవ్వండియా అని చెప్పి ఏదైతే మంత్రివర్గం 10 మంది మంత్రులతో కమిటీ వేశారో వారిని మేము అడుగుతుంటే వారిని ప్రమోషన్లు కాకుండా ప్రమోషన్లు ఎవరైనా పే స్కేల్ పెంచిస్తే పదోన్నతులు అని చెప్పి ఆల్రెడీ మేము తీసుకుంటున్న స్కేల్ కంటే ఒక స్కేల్ తగ్గించి ఇవే పదోన్నతులు అన్నట్టు మెమో రూపంలో జారీ చేస్తున్నారు. కావున ఈ సందర్భంలో పదోన్నతులు అడుగుతుంటే ఇతర శాఖల్లో తాత్కాలిక పద్ధతుల్లో లేకపోతే డెప్యుటేషన్ పద్ధతుల్లో మీరు వెళ్ళి పనిచేయండి, కానీ మేము పదోన్నతులు ఇచ్చే సందర్భం ఇంకా కమిటీ వేయలేదని చెప్పి తెలియజేస్తున్నారు. వీటిలన్నిటి మీద ముందుగా 26 జిల్లాల కమిటీల్ని ఏర్పాటు చేసుకొని 2026, 29 3 సంవత్సరాలకు గాను తదనంతరం ఆ కమిటీల ద్వారా ఈ ఆదివారం నాడు మేము రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడ వేదికగా నిర్వహిస్తున్నాం. ఆ విజయవాడ వేదికగా నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో ఖచ్చితంగా కార్యాచరణకి పిలిపించే విధంగా అన్ని సంఘాలతో, శాఖాపరమైన సంఘాలతో చర్చలు జరిపి తదనంతరం మేము తెలియజేస్తామని చెప్పి జీడబ్ల్యూఎస్సీ జేఏసీ పక్షాన్ని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నా పేరు కిరణ్ కుమార్ అండి. ఈరోజు మచిలీపట్నంలో జరిగిన కృష్ణా జిల్లా కార్యవర్గాన్ని మన ఏపీ జీడబ్ల్యూఎస్సీ వారు ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే మన రాష్ట్ర కార్యవర్గం నా మీద పెట్టిన బాధ్యతని తూచా తప్పకుండా నేను నిర్వర్తిస్తూ, అదేవిధంగా కింది స్థాయిలో ఉన్న ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యవర్గాన్ని తెలియజేసి వాటిని ఎప్పటికప్పుడు సాల్వ్ అయ్యే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేసింది. పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు పిల్లి హరీష్. నేను ఏపీ జీడబ్ల్యూఎస్సీకి అసోసియేట్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు కృష్ణా జిల్లా నూతన కార్యవర్గానికి ఈరోజు మన పువ్వుల కిరణ్ కుమార్ గారి ప్యానల్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇదే విధంగా 26 జిల్లాలకి ఎన్నికలు జరిపి వారి యొక్క ప్యానల్స్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలపై స్పష్టమైన వైఖరి ప్రభుత్వం నుంచి రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మొన్నట రీసెంట్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు మెమో జారీ చేసి ఉన్నారు. ఆ మెమో జారీ చేసింది 2019 నాడు 523 జీవో యొక్క రిప్లిగానే తప్ప
గ్రామ వార్డు సచివాలయాలు, మరీ ముఖ్యంగా వార్డు సచివాలయాలు ఆశించినది ఏమీ లేదు. కానీ తాత్సర్యం చేయడం 5,200 మందిని వేరే డిపార్ట్మెంట్లకి డిప్యుటేషన్ ఇవ్వడం కోసం జీవో జారీ చేసి ఉన్నారు. ఇప్పటికే జనరల్ పర్పస్ విధులతో సతమతమవుతున్న గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు మొన్నటి సెన్సెస్, ఇప్పుడు SIR ఈ విధంగా చేస్తూ ఉండగా మిగతా వాళ్ళ డిపార్ట్మెంట్లు పంపడం ద్వారా ఉన్న వారి మీద పని భారం పడి వారి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారని మా కార్యవర్గం దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్లకు డిప్యుటేషన్లు పంపించడం ద్వారా వారు అక్కడ సీనియారిటీ లిస్టును సీనియారిటీ లిస్ట్ ద్వారా పంపించడం పోవడంగా నెక్స్ట్ ప్రమోషన్లు ఇచ్చే వారికి అక్కడ ట్రైనింగ్ తీసుకుని ఉంటారు. ఆ డిపార్ట్మెంట్ నుంచి మరి వెనక్కి తీసుకొస్తే అక్కడ ట్రైనింగ్ ఇబ్బంది అవుతూ ఉంటుంది. మళ్ళీ రీప్లేస్ చేయడంలో చాలా శాఖాపరమైన సంస్థాగతంగా ఇష్యూలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ డిప్యుటేషన్ల విషయంలో ఒక పారదర్శకమైన ప్రణాళిక తీసుకొచ్చి వారి యొక్క జీవో రూపంలో స్పష్టత ఇచ్చిన తర్వాతే డిప్యుటేషన్లు ఆమోదించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.